కాబట్టి మీరు చూసినటువంటి అపూర్వం ఏదున్నదో అది స్వప్నస్థానమునందున్నటువంటి ద్రష్ట. స్వప్నస్థానమునందున్న ద్రష్ట ఎవరు? కేవలమైన మనస్సు యొక్క కండిషనింగ్ కలిగిన ఆత్మచైతన్యం. దట్ ఈస్ ది తైజస. తైజస్సు విశ్వడికి తైజస్సుకి చాలా మనం వేరువేరుగా కౌంట్ చేసాం. కొంత భేదం ఉన్నమాట వాస్తవం. అయితే విశ్వని యొక్క దృశ్యము, విశ్వడికి తైజస్సుడికి భేదం ఉంది కదా అని విశ్వని యొక్క దృశ్య జగత్తు సత్యము, తైజస్సుని యొక్క దృశ్య జగత్తు మిథ్య, అలాంటి భేదం లేదు. ఇప్పుడు హై డెఫినిషన్ టీవీకి, హై డెఫినిషన్ సినిమాకి, బ్లాక్ అండ్ వైట్ సినిమాకి, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాకి కొంత భేదం ఉంటుందా ఉండదా? పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా అలుక్కుపోయినట్టుగా స్పష్టంగా అస్పష్టంగా కనపడుతుంది. అదే హై డెఫినిషన్ టీవీ ఎలా ఉంటుంది? వాడు టెన్నిస్ ఆడుతూ ఉంటే వాడి ముఖం మీద చెమట పట్టబోతూ ఉంటే అది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అంత స్పష్టంగా కనబడుతుంది హై డెఫినిషన్ టీవీ. కాబట్టి హై డెఫినిషన్ టీవీలో కనపడే దృశ్యాలన్నీ సత్యములు అని అలాగే ఎవరైనా వ్యవస్థ చేస్తారా? అలా వ్యవస్థ చేయడానికి వీలేదు. దృశ్యాలు మిథ్య అన్నది హై డెఫినిషన్ టీవీకి అలుక్కుపోయినటువంటి బొమ్మకి సమానమే. మరి ఇది అలుక్కుపోయింది, అదేమో హై డెఫినిషన్ ఉంది కదా, ఆ తేడా ఎందుకు వచ్చిందంటే ఆ తేడాకి కారణం ఫిల్మ్ క్వాలిటీని బట్టి వచ్చింది. అదే ఫిల్మ్ క్వాలిటీ ఇక్కడ బాగుంది, అక్కడ బాగులేదు కాబట్టి మీకు పిక్చర్ క్వాలిటీలో మార్పు వచ్చింది. అంతేగాని పిక్చర్ క్వాలిటీలో మార్పు వచ్చింది కాబట్టి ఇవి సత్యములో అవి అసత్యములో అలాగా దాన్ని తప్పుదారి పట్టించకూడదు. కాబట్టి ఆ తైజస్సుడు అనే స్థాని ద్రష్ట ఎవరైతే ఉన్నాడో వారికి ఒక విలక్షణమైన ధర్మం ఉంటుంది. ఏమిటంటే ఆ ధర్మము వేటిని వాడు జాగ్రత్త అవస్థలో దర్శించడానికి అవకాశం ఉండదో వాటిని అన్నింటినీ స్వప్నంలో దర్శించేస్తాడు. నేను చెప్పిన దృష్టాంతం దాన్ని మించిన దృష్టాంతం ఏం చెప్పట్లేదు. బంగారం లాంటి దృష్టాంతం చెప్పాను. యూ షుడ్ కాంప్లిమెంట్. దేవుడు, ఈ దేవుడు ఉన్నాడు జాగ్రత్తలో ఎవరికీ కనపడ్డాడు. స్వప్నంలో కనపడి ఫర్మానాలు జారీ చేసుకుంటూ పోతాడు. ఇల్లు కట్టించు, లేకపోతే దేవాలయం కట్టించు, లేకపోతే నాకేమో పెద్ద పెద్ద నైవేద్యాలు కట్టించు, ఇలాగైతే వెళ్ళి జారీ చేస్తాడు. పూర్వం ఒక అతను ఏమన్నాడంటే దేవతకి పూజ చేసి, ఓ దేవత నాకు పుత్ర సంతానం కలిగినట్లయితే నీకు ఆ పెద్ద కుంభం పోయిస్తాను. కుంభం అంటే ఏదో క్వింటలో ఎంతో బియ్యం వడ్డించి అన్నం కుంభం కింద పోసి దానికి తగిన కూర పులుసు ఇవన్నీ కూడా చేసి అదంతా పంచిపెడితే దాన్ని కుంభం పోయించడం అని అదొక ప్రక్రియ. పుత్ర సంతానం కలిగితే నీకు కుంభం పోయిస్తాను. సరే, భార్య గర్భవతి అయింది, పుత్ర సంతానం కలిగింది. వీడు కుంభం పోయించలేదు, వీడి డ్యూటీ వీడు చేయద్దా. అప్పుడు ఆ దేవత మళ్ళీ కనపడింది. స్వప్నంలో కనపడింది, జాగ్రత్తలో కనపడదు. స్వప్నంలో కనపడి నాకు కుంభం పోయిస్తాను, నువ్వు పోయించలేదు, ఎందుకు పోయించలేదు అని అడిగితే చూడు, ఏదో అప్పుడు పుత్ర సంతానం మీద ఉండే మా మక్కువతో అలా అన్నమాట వాస్తవమే. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇది కొంచెం డౌన్వర్డ్ ఉంది, కుంభం అంటే చాలా ఖరీదవుతుంది, పోనీ అర్ధ కుంభం పోయిస్తాను ఒప్పుకుంటావా అని వీడు స్వప్నంలో బేరం పెట్టారు. పెడితే ఆవిడ సరే అదే అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవత అపూర్వం దేవత కనపడిందని కాదు, వీడి మనస్సులో ఉన్న డోలాయమాన స్థితి అక్కడ అలా స్వప్నంలో వచ్చింది, అంతే కదండి. సరే, కథను ముందుకు సాగిస్తే మళ్ళీ వీడు ఈ అర్ధకుంభం కూడా పోయించాడు. బట్టి నెల రోజుల్లో మళ్ళీ వస్తుంది దేవత. అర్ధకుంభానికి మనకి ఒప్పందం అయింది కదా, నువ్వు ఈ అర్ధకుంభం కూడా పోయించడం ఏంటంటే ఈ మధ్యన బిజినెస్ బాగా దెబ్బతినేస్తుంది, నేను చాలా లాస్ అయిపోయాను, అర్ధకుంభం నా వల్ల కాదు, ఒక కుంచెడు బియ్యానికి నువ్వు ఒప్పుకునే మాట అయితే నేను అంగీకరిస్తాను అని అంటే పోటీ అదేలా కాదు ఇదే ఆవిడ దానికి అంగీకరిస్తుంది ఆ దేవత. ఇలా నడుస్తుంది కథ. సో అపూర్వం, ఇదంతా అపూర్వం అనుకున్నారు, ఇదంతా స్థాని ధర్మం అంతే. వీడి మనస్సులో ఉన్నటువంటి ఈ ఆపోజిట్ ఇమోషన్స్ ఏవైతే అయ్యో దేవతకి ఇస్తామని ఇవ్వలేకపోయాం, అయినా ఇస్తామని అన్నామే కానీ నిజంగా ఇచ్చేయాలా అంటే ఇలాగ వీడి డోలాయమాన స్థితి అది స్వప్నంలో బాగా బలంగా వస్తుంది. అది జాగ్రత్తలో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దేవత కనపడాలంటే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, దేవత కనపడాలి కొంచెం ఆటంకాలు వస్తాయి, అంతేనయ్యాలి.
అంతకుమించి వేరే ఏమీ లేదు. మానవులు విశ్వాసాలలో బతకడానికి అలవాటు పడి ఉంటారు. విశ్వాసాలు ఏం చేస్తాయంటే ఒక సెక్యూరిటీని క్రియేట్ చేస్తాయి. ఆ సెక్యూరిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడతారు. ఈ సత్యం అనేది ఎలాంటిదంటే మీరు ఒక ఫాల్స్ సెక్యూరిటీలో ఉన్నంతసేపు మీకు సత్యం దూరంగా ఉంటుందనిపిస్తే దగ్గరికి రాదు. ఇదో సమస్య. దిస్ ఈజ్ హౌ థింగ్స్ టు ఆర్. అపూర్వం స్థానిన ద్రష్టురేమహి స్వప్నస్థానవతో ధర్మ. స్థానిన ద్రష్టు, స్థాని అయిన ద్రష్ట అంటే ఏ స్థాని? స్వప్నస్థానవత ద్రష్టు ధర్మ. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్తే అక్కడ వినోదాన్ని రసం, వినోదంలో అనేక రసాలు ఉంటాయి. 9 రసాలు ఉన్నాయి. 9 రసాలు ఉన్నప్పుడు ఇప్పుడు కొంతసేపు శృంగార రసాన్ని మీరు భావన చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. శృంగార రసం పోయి కరుణ రసం వస్తుంది. సినిమా అంటే అన్ని రసాలు కలగాపల కింద ఉంటుంది. ఈ రసం పోయి ఆ రసం వస్తుంది, అది పోయి ఇది వస్తుంది. ఆఖరికి కరుణ రసంతో ఎండ్ అయితే ట్రాజడీ అంటారు, శృంగారంతో ఎండ్ అయితే కామెడీ అనేది అంటారు. ఇప్పుడు ఈ రసాలన్నీ ఇవన్నీ వీడికి అనుభవానికి వస్తున్నాయి కాబట్టి నిజంగా తెర మీద ఉన్నాయనుకున్నారు. ఇవన్నీ దర్శించేవాడి ధర్మాలే. వీడి హృదయంలో ఉండే కరుణ రసమే పైకి వస్తుంది, వీడి హృదయంలో ఉండే శృంగార రసమే పైకి వస్తుంది. అంచేతనే శృంగార రస ప్రధానమైన సినిమాలు కొంచెం శృంగారం నుండి ప్రీతి కలిగిన యువకులు వాళ్ళు ఎక్కువ చూస్తారు. ఎందుకంటే వాడి హృదయంలో రసం ఉండాలి కదా. కరుణ రస ప్రధానమైన సినిమా కొంచెం జీవితంలో కొంత ఓటమి అయ్యి దెబ్బలు తగిలి వీళ్ళు కరుణ రసాన్ని ఇష్టపడి వీళ్ళు చూస్తారు ఆ సినిమా. అంచేతనే సెంటిమెంట్ బేసిస్ మీద సినిమా తీస్తారు. మా సినిమాకి లేడీస్ ఎక్కువ వస్తారని ఒక డైరెక్టర్ అంటాడు. అంటే లేడీస్కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ బేసిస్ మీద వాడు సినిమా తీసిస్తారు. కాబట్టి అదేదో ఈ లేడీస్ అందరూ వచ్చి సెంటిమెంట్తో చూస్తున్నారు కాబట్టి సత్యం అంటే కుదరదు. అది స్థానిక ధర్మం అవుతుంది. ఆ సినిమా చూసి స్థానవాన్ ద్రష్ట, సినిమా దర్శనం చేసే ద్రష్ట ఉంటే వాడి ధర్మం అవుతుంది. ఒకే సినిమా నాకు నచ్చుతుంది, మీకు నచ్చుతుంది అంటే సినిమా సత్యం అయిపోయిందని కాదండి, అది ఆ స్థాని యొక్క ధర్మం ఉంది. కాబట్టి అంతకంటే దీంట్లో సత్యత్వం అనేది ఏమీ లేదు. యథా ఇప్పుడు ఇంతవరకు మీకు ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇచ్చే ఎగ్జాంపుల్స్, మన ఎగ్జాంపుల్స్ మనకు సంతోషకరంగా బాగానే ఉన్నాయి. మరి ఆయన ఇచ్చే ఎగ్జాంపుల్ కూడా సెటిల్ చేయాలి కదా. గౌడపాదాచార్యులు ఏమంటున్నారు? యథా స్వర్గ నివాసినాం అంటారు. ఈ స్వర్గ నివాస ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు దాకా చెప్పిన కథకి నిత్యకి. స్వర్గ నివాసినాం ఇంద్రాదీనాం సహస్రాక్షత్వాది తథా స్వప్నదృశః అపూర్వోయం ధర్మః. చాలా చిత్రంగా ఉంది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీకు ఓపికగా దాన్ని అన్వయించుకు రావాలి. భాష్యకారులు సహకారం లేకపోతే మతిపోతాయి ఆ కార్యక్రమం. ఎందుకంటే పదం కఠినంగా ఉందనుకోండి, వెళ్ళి డిక్షనరీ చూసుకుంటూ శ్లోకం అన్వయానికి వచ్చేస్తుంది. ఇప్పుడు భాగవత శ్లోకం ఉందనుకోండి, కొంచెం ప్రౌఢ సంస్కృతులు కోరుతుంటే అన్వయం చేసేయచ్చు, ఏదో గిల్ల నిలబడి. అలా కాదు, ఈ కారికల్లో కష్టమైన పదమే ఉండదు. అన్ని పదాలు చాలా అలతి పదాలే ఉంటాయి. కానీ అన్వయం చేసి తాత్పర్యాన్ని బయటికి తీయాలంటే కష్టం. విజేతనే వాటికి కారికలు అని పేరు. ఆ నేమ్లో కూడా కొంత సిగ్నిఫికెన్స్ ఉంది. భాష్యకారులు దాన్ని బాగా చెప్తారు మనకి. చూడండి, స్వర్గ నివాసుడు స్వర్గంలో నివాసం చేస్తూ ఉంటాడు ఇంద్రుడు. వాడు ఇంద్రుడికి సహస్రాక్ష అనే ధర్మం ఉంది. సహస్రాక్ష అంటే 1000 కళ్ళు ఉన్నాయి. ప్రతి జీవుడికి 1000 కళ్ళు ఉండవు. ఆ ఇంద్ర పదవిలో కూర్చున్న జీవుడికి మాత్రమే 1000 కళ్ళు ఉంటాయి. ప్రతి ద్రష్టకి 1000 కళ్ళు ఉండవు, వాడికి మాత్రమే 1000 కళ్ళు ఉంటాయి. ఏమిటంటే ఆ జీవుడు ప్రత్యేకత ఏమిటి? వాడు కూడా ద్రష్టే కదా. 1000 కళ్ళు నుండి సినిమా చూస్తున్నాడు అనుకోండి, 2 కళ్ళు నుండి సినిమా ఇంకొకటి చూస్తున్నాడు, 1 కళ్ళు నుండి ఇంకొకటి సినిమా చూస్తున్నాడు. అందరూ ద్రష్టలే కదా. అది మరి తేడా ఎందుకంటే చూడండి, ఆ స్థానాన్ని బట్టి వాడికి ఆ లక్షణం వచ్చిందంటే. 1 కళ్ళు ఉన్న దేహంలో పుట్టాడు కాబట్టి వీడికి 1 కళ్ళు ఉన్నవాడే. 2 కళ్ళు ఉన్న దేహంలో సాధారణాన్ని చెంది బతుకుతున్నాడు కాబట్టి వీడు 2 కళ్ళు ఉన్నవాడే. 1000 కళ్ళు ఉన్న ఇంద్ర పదవిలో ఉన్నాడు కాబట్టి వాడికి సహస్రాక్షత్వం అనే ధర్మం వచ్చింది. ఆ ఇంద్ర పదవిలో ఉన్నంత కాలం వాడికి ఆ సహస్రాక్షత్వ ధర్మం ఉంటుంది.
ఆ ధర్మంతో సహస్రాక్షాలతో ఎంత చూడొచ్చో అంత చూస్తూ ఉంటాడు. అది ఆ స్థాని ధర్మం అంటే. ఆ ఇంద్ర పదవి ఇంద్రుడు చేసుకున్న పుణ్యం అయిపోయిందనుకోండి, వీడి సహస్రాక్షత్వం ఏమవుతుంది? పోతుంది. వీడు ఆ పుణ్యశేషంతో మనిషిగా పుట్టాడు అనుకోండి, అప్పుడు వీడు సహస్రాక్షత్వం పోయి దాని స్థానంలో ద్వ్యక్షత్వం వస్తుంది. అది ఎందుకంటే ఆ పొజిషను ఆ స్థానం యొక్క ధర్మం. అదేవిధంగా జాగ్రత్త వ్యవస్థలో ఏ కల్పనలకు అవకాశం ఉండదో అటువంటి కల్పనలకు అవకాశం ఇచ్చేటువంటి ప్రత్యేకమైన స్థాని ధర్మము మీకు స్వప్నావస్థలో అనుభవానికి వస్తుంది. అంతే తప్ప అది 1000 కళ్ళతో చూసింది సత్యం అయ్యి, 2 కళ్ళతో చూసింది సగం సత్యం అయ్యి, 1 కన్నుతో చూసింది మిథ్య అయ్యి అలాగే ఉండాలి. కాబట్టి అది ఆ దృష్టాంతమే కాదు. చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే అందరూ ఆనందించేస్తున్నారు. వీళ్ళ ఆనందాన్ని చూసి వీడేమో అసూయతోటి మీ ఆనందం మీ జగత్తంతా మిథ్యని వీడు అంటున్నాడని మీరు అలా అనుకోండి. ఇది సమస్య కాదు. ఎందుకంటే మానవుడు సఫర్ అవుతూ ఉంటాడు. వాడు నైట్ మేర్లో ఉన్నాడు అనుకోండి. నైట్ మేర్ అంటే వాడు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఏడ్చేస్తూ కలగంటూ ఏడ్చేస్తూ కొంతమంది కళలో మాట్లాడేస్తూ ఉంటారు. మాటలను బట్టి పలవరింతాలంటారు. వాడు మహాదుఖపడిపోతున్నాడు అనుకోండి, వాడిని అలాగే వదిలేస్తే వాడికి హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే రోగం వస్తుంది. అందుకోసం ఏం చేయాలి? వాడిని ఏదే నిద్రలేపి ఏమిటా నీ పలవరింతలు నువ్వును ఆ కళలోంచి బయటికి రా, అది నిద్రలేపి వెళ్ళి ముఖం కడుపుని మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకో ఏదో చెప్పాలి. చెప్తే వాడు ఆ సఫరింగ్ నుంచి బయటకు వస్తుంది. అదేవిధంగా మానవుడు జాగ్రత్త వ్యవస్థ అనబడేటువంటి ఈ దీర్ఘస్వప్నంలో పడి ఇదంతా సత్యం అనేది భ్రమపడుతూ దాంట్లో ఉండే సుఖ దుఃఖాలతో సతమతమవుతూ ఉంటే శాస్త్రం మన ముందుకు వచ్చేదే నిద్ర లేవరా, ఇదంతా కూడా స్వప్నం ఆయన, ఇది యథార్థం కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం. నిద్ర లేవడం అంటే ఏమిటి? కళ కళగా తెలుసుకుంటే దాన్ని తెలివి అంటారు. కళని సత్యం అనుకుంటే దాన్ని కళ అంటారు. కళని కళ అని తెలిసేసుకుంటే అదే తెలివి రావడం అంటే ప్రబోధము అంటే అదే. కాబట్టి మనము జాగ్రత్త వ్యవస్థ మిథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికోసం స్వప్నాన్ని దృష్టాంతంగా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉండే కంటెంట్ అది ఎలా ఉంది? అది యూస్లెస్ కంటెంటా, యూస్ఫుల్ కంటెంటా, లేకపోతే చాలా అపూర్వమైన కంటెంటా, లేకపోతే రొటీన్ కంటెంటా? దిస్ ఈజ్ నాట్ ది పాయింట్. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఇప్పుడు మహారాజు యొక్క జాగ్రత్త వ్యవస్థ చాలా అలంకారాలతో గొప్పగా ఉంది. బీదవాడి జాగ్రత్త వ్యవస్థ ఏడుపు మొహంతో ఎప్పుడూ వెతుక్కుంటూ కట్టాలు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇది సత్యం, అది మిథ్య అలాగన్నా చూసుకునేది. అది స్థానిక ధర్మాన్ని బట్టి వచ్చిన భేదం తప్పిస్తే మౌలికంగా జాగ్రత్త వ్యవస్థలో అనుభవానికి వచ్చే జగత్తు మిథ్య. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ జాగ్రత్త వ్యవస్థలో వచ్చే అనుభవములు మిథ్య, ఇది ఒక స్వప్నము, దీని నుంచి మనం మేల్కొనాలి అని తెలుసుకోవాలి. అని తెలుసుకుని మేల్కోవాలి. అంతేగాని ఈ స్వప్నం నడుస్తోంది, దీన్ని ఒక కంక్లూషన్కి తీసుకొచ్చి దీన్ని ఒక సుఖాంతం చేసి ఆ తర్వాత మేల్కుంటాము అంటే అలాగా సుఖాంతం మీరు చేయనక్కర్లేదు. తర్వాత చేయలేకపోతారు. సుఖాంతం చేసేసి మేల్కుంటాము అంటే సుఖాంతం చేయగలిగితే చేసేసి మేల్కోవచ్చు. మీరు సుఖాంతం చేయలేకపోతే చేయలేరు. సుఖాంతం ఎలా చేయగలుగుతారు? ఈ స్వప్నాన్ని సుఖాంతం చేయగలగడం అనే మునగాడు ఎవరు పుట్టలేదు. రాముడికి సుఖాంతం కాలేదు, కృష్ణుడికి సుఖాంతం కాలేదు, బుద్ధుడికి కాలేదు, మీకు నాకు ఏమిటవుతుంది సుఖాంతం? క్రైస్తుకి కాలేదు, ఎవరికి కాలేదు. అది ఆ సుఖాంతం అయ్యే సందర్భం లేదంటే. కాబట్టి ఈ జాగ్రత్త వ్యవస్థ, ఈ జీవితం అనేటువంటి దీర్ఘస్వప్నం ఇది ఒక లాంగ్ హాలుసినేషన్. ఇది మిథ్యను తెలుసుకుని దీని నుంచి బయటపడాలి. యూ హావ్ టు స్టాప్ ఇమాజినింగ్, యూ హావ్ టు స్టాప్ డ్రీమింగ్, యూ హావ్ టు స్టాప్ బిలీవింగ్, సీ ది కాంట్రడిక్షన్స్ ఇన్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లాంగ్ డ్రీమ్ అండ్ వేకప్ అని చెప్పడం కోసం బయలుదేరింది శాస్త్రం. కాబట్టి ఏదైనా చిన్న చిన్న కంటెంట్ డిఫరెన్సెస్ ఉన్నట్లయితే ఆ కంటెంట్ డిఫరెన్సెస్ అపూర్వం ఇంతకుముందు ఎప్పుడు చూడని చూశాను కాబట్టి అది తేడా ఉంది. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అలాంటి తేడాలు మీకు ఏమైనా అనుభవానికి వచ్చినట్లయితే అది కేవలము స్థాని ధర్మము మాత్రమే అని ఇంద్ర పదవికి పెట్టారు. అసలు దృష్టాంతం ఇంద్ర పదవికి వాడినే దృష్టాంతం కింద ఇచ్చేశారు.
ఇంద్రుడు వాడు అనుకుంటున్నాడు నేను దేవలోకంలో ఉన్నాను, నేనేమో సహస్రాక్షుణ్ణి అని అనుకుంటున్నాను. వాడి సహస్రాక్షత్వం కూడా అది ఒక దీర్ఘ స్వప్నం తప్ప మరేమీ కాదు. నస్వతసిద్ధ ద్రష్టస్వరూపవత్, ద్రష్ట యొక్క స్వరూపము అంటే ఆత్మ చైతన్యం దేని ఏందైతే సకలము అధ్యారోపణ చేయబడుతుందో అది మాత్రమే సత్యం. అది బాధితం అవ్వదు, అది ఎప్పుడు నెగేట్ అవ్వదు. మీరు చతుర్దంత గజం చూశారు, అది నెగేట్ అయిపోయిందా లేదా? నెగేట్ అయిపోయింది. ద్విదంత గజం చూశారు, అది నెగేట్ అయిపోయింది. ద్విదంత గజం ఇంతకుముందు చూశాను కాబట్టి అలాంటిది కాదు చతుర్దంత గజం అని. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ ద్విదంత గజం ఎలా అయితే ఆద్యంతములు కలిగి నెగేట్ అయిందో బాధితమైందో, చతుర్దంత గజం కూడా ఆద్యంతములు కలిగి బాధితమైనది. కాబట్టి మిథ్య, అపూర్వమైన మిథ్యయే. మరి అపూర్వంలో ఎలా వచ్చిందో చూసుకో, నువ్వు వెరిఫై చేసుకో. స్థాని ధర్మం అది. ఆ తైజస స్థితిలో తేజస్సు అంటే కాంతిలో మీరు సినిమా తెర మీద చూపించి మన నిజ జీవితంలో కనపడదు. సినిమా తెర మీద వాడు ఆ హీరో ఏం చేస్తాడంటే 10 అంతస్తుల దాని నుంచి గెంతుతాడు. గెంతి స్ప్రింగ్ లాగా లేచి పరిగెత్తుకున్నట్టు. అది అపూర్వం, అది నిజ జీవితంలో కనపడదు. కాబట్టి అది సత్యం అందామా? అది నిజ జీవితంలో మీరు అటువంటి దృశ్యం చూడాలంటే చూడలేరు, కానీ సినిమాలో చూడగలుగుతారు. ఎందుకంటే సినిమా అంటే అది తేజస్సు అన్నది. తేజస్సు కాంతి తప్ప ఇంకేం లేదు. కాంతిలో మీరు ఏమైనా చూపించవచ్చు. బ్లడ్ అండ్ హార్డ్ సాలిడ్ మనిషి గెంతి నిలబడి ఉండడం చూపించమంటే వాడి కాళ్ళు విరిగిపోతే చూపించలేదు, కానీ కేవలం కాంతిలో మీకు చూపించడానికి ఎలా అయినా చూపించవచ్చు. అది ఆ స్థాని ధర్మం అలాంటిది. ఈ సినిమా కూడా కాంతి తేజస్సు అంటే మనస్సు చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఎలా కావాలంటే అలా ప్లే చేయగలదు. జాగ్రత్త అవస్థలో దేవుణ్ణి చూడాలంటే అది అసంభవం, స్వప్నావస్థలో చూసేయచ్చు. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఈ స్ట్రక్చర్స్ కండిషన్స్ అన్నీ అవతలకి పోతాయి. స్వప్నావస్థలో ఒక జాగ్రత్త అవస్థలో లేని ఒక ఫికిల్నెస్, చంచలత్వం మనస్సుకి వస్తుంది. మేక్ బిలీవ్ వరల్డ్ జాగ్రత్త అవస్థలో అంతలా కుదరదు. ఒక స్ట్రక్చర్ ఏడిచింది జాగ్రత్త అవస్థ, అది ఏమీ లేకుండా ఎలా కావాలంటే అలాగే దర్శించడానికి అవకాశం ఉంది. బట్ స్టిల్ స్ట్రక్చర్ ఆర్ నో స్ట్రక్చర్, స్థూలం కావచ్చు సూక్ష్మం కావచ్చు, దృశ్యమాత్రము నిత్యమే. తాన్ ఏవం ప్రకారం స్వచిత్త అపూర్వాన్ స్వచిత్త వికల్పాన్ అయం స్థానీ స్వప్నదృతే స్వప్నస్థానం గత్వా ప్రేక్షతే. ఈ స్థాని ఉన్నాడే వీడు స్వప్నదృక్, స్వప్నాన్ని దర్శించేటువంటి స్థాని. వీడు ఏం చేస్తాడంటే అపూర్వములైన చిత్త వికల్పము, మనస్సు యొక్క వికల్పము, మనస్సు సృష్టించే తేడా. ఇంతకుముందు ఎన్నడూ మీరు చూడని తేడాలను చూడాలి. అది చూడాలంటే జాగ్రత్తలో కూర్చుంటే చూడటం కూడా. కొంచెం భోజనం కడుపుకుండా చేసేసి శుభ్రంగా నిద్రపోతే ఓహో ఎలాంటివి కావాలంటే అలాంటివి చూడండి. ఏకాట్లో నెగ్గాలనుకోండి, డబ్బులు సంపాదించాలనుకోండి, జాగ్రత్తలో వర్క్ అవుతుంది, స్వప్నంలో శుభ్రంగా అవుతుంది. స్వప్నంలో అసలు జోకర్ కావాలనుకోండి, జాగ్రత్తలో జోకర్ వీడు మొత్తం 10 రౌండ్లు వెళ్ళినా వీడికి జోకర్ దొరకదు. ఇలా అర్థం ఇస్తే డబ్బులు ఇచ్చి లేకపోతే స్వప్నంలో జోకర్ కావాలనుకున్నప్పుడు జోకర్ వస్తుంది, తక్కువనే ఆపదిస్తే డబ్బు అంతా తీసుకుంటారు. అది స్వప్నంలో అటువంటి సౌకర్యం ఉంది. ఆ స్వప్నంలో చిత్తం అదేం చేస్తారు ధర్మం అలాంటిది. కాబట్టి అన్ని రకాల వికల్పాలని వీళ్ళు స్వప్న స్థానంలోకి వెళ్ళిపోయి చూసేస్తారు. ఆ స్థాని ధర్మం, ఆ స్థానంలోకి వెళ్ళాలి, ఆ స్థానం అనే క్లోక్ను మీద వేసుకోవాలి, స్థాని అవ్వాలి. అప్పుడు దానికి ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ ప్రత్యేకత ఉన్నప్పుడు అవన్నీ కూడా దర్శించవచ్చు. అంతే, అంత మాత్రమే. దానికి ఇంకో దృష్టాంతం
ఆయన స్వర్గ నివాసన దృష్టాంతం మరొకరు ఇచ్చారా, శంకరులు మరో దృష్టాంతం ఇస్తున్నారు, జాగ్రత్త వ్యవస్థ నుంచి ఇస్తున్నారు. యథైవేహలోకే సుశిక్షితః దేశాంతరమార్గః తేన మార్గేణ దేశాంతరం గత్వా తాన్ పదార్థాన్ పశ్యతి తద్వత్ తానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షితః అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయం మనుష్య, ఈ మనిషి సుశిక్షిత అంటే అతనికి ప్రయాణాలు చేయటంలోనూ వాటిలోనూ మంచి నేర్పు ఉన్నది. అంచేత వీడు ఏం చేస్తాడు, ప్రయాణం చేసి నేర్పు లేనివాడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే కూర్చుని ఉంటాడు, ఎక్కడికి వెళ్ళి ఇల్లే స్వర్గం, ఇల్లే సర్వం. ప్రయాణంలో నేర్పుకున్నవాడు ఏం చేస్తాడు, రైలు బస్సు ఏదో ఎక్కి వెళ్ళి గత్వా ఎక్కడికో ఆ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉండేది చూస్తాడు. తాన్ ప్రేక్షతే గత్వా, అయం పురుష గత్వా సుశిక్షిత, ప్రయాణం చేయటంలో మంచి నేర్పు కలిగిన ఈ పురుషుడు మనిషి గత్వా ఆయా స్థానాలకు వెళ్ళి తాన్ ప్రేక్షతే, అక్కడ ఉన్నవాటిని చూస్తాడు. ఇప్పుడు మీరు గంగానదిని చూడాలనుకోండి, ఇక్కడ కూర్చుని గంగానదిని ఎక్కడుంది, గంగానది ఎక్కడుందంటే ఎక్కడికి వస్తుంది కుదరదు. కానీ రైలు ఎక్కేసి కాశీ వెళ్ళిపోతే 24 hours రైల్లో ఉండాలి. ఒక టికెట్ కొనుక్కుంటే ఆ రైల్లో కూర్చుంటే 24 hours కాశీలో తిరుగుతుంది. ఒక రిక్షా ఎక్కేసి గంగానది ఒడ్డుకు వెళ్ళిపోతే గంగానది చూడవచ్చు. కాబట్టి ఈ ద్రష్ట ఏంటి, వీడు ద్రష్ట. ఈ ద్రష్ట హైదరాబాద్లో కూర్చుని గంగ అంటే కుదరదు. వీడేం చేయాలి, వెళ్ళాలి, ప్రయాణం చేసి గంగా ఆ స్థానానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ స్థానంలో ద్రష్ట, ఆ స్థానంలో ద్రష్ట అయితే గంగానది కనపడుతుంది. అలాగే జాగ్రత్త స్థానంలో కూర్చుని దేవుడు నాకు కనపడాలి, గురువుగారేమో ఆయన స్వర్గస్థులు అయ్యారు, ఆయన కనపడాలి, దేవుడు కనపడాలి, ఒక కొత్త మంత్రం ఇవ్వాలి అని జాగ్రత్త అవస్థలో కూర్చుని హడావిడి చేస్తే ఏమీ అవ్వదు. కాబట్టి సుశిక్షితుడు ఎలా అయితే రైలు ఎక్కి ఎక్కడికో వెళ్ళి అవి చూస్తాడో, అలాగే నువ్వు కూడా కడుపులో భోజనం చేసి పడుకుని నిద్రపోతే ఆ స్థానంలోకి వెళ్తాడు. ఈ ద్రష్ట అక్కడికి పోతాడు. పోతే అన్ని చూడవచ్చు, అపూర్వాలన్నీ చూడవచ్చు. అది సమాచారం. తానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షిత. చాలా చూస్తున్నాడు కాబట్టి స్థాని ధర్మం అయింది తప్పది. అది అపూర్వత్వము సత్యత్వ ప్రయోజకము కాదు, సత్యత్వాన్ని నిర్ధారించేది కాదు. అంటే ఆ స్థాని యొక్క విశిష్టతని బట్టి, ఆ వైలక్షణ్యాన్ని బట్టి ఒక యూనిక్నెస్ వస్తుంది ఆ స్థానికి. ఆ యూనిక్నెస్ని బట్టి ఎవేవో చూస్తాడంతే, అంతేగాని అది సత్యం అయిపోతుంది మాత్రమే. చూడండి, ఆ పక్షాన్ని పట్టుకుని అంతలా సాగ తీసుకెళ్తున్నారు. తస్మాత్ యథా స్థాని ధర్మాణం రజ్జుసత్వమృగతృష్ణికాదీనాం అసత్వం తథా స్వప్నదృశ్యానాం అపూర్వాణాం స్థాని ధర్మత్వమేవ ఇది అసత్వం. ఇప్పుడు రజ్జు సర్పము స్థాని ధర్మం. రజ్జువుని చూసిన వాడే స్వప్నభ్రమని పొందుతాడు. రజ్జు ద్రష్టయే స్వప్నభ్రమని పొందుతాడు. ఇప్పుడు ఒక దృష్టాంతం చెప్తాను. ఆ దృష్టాంతం ఏంటంటే, భార్య భర్త కలిసి నడిచి వెళ్తున్నారు ఫుట్పాత్లో. భర్త కొంచెం వయస్సు దగ్గర చూపు మందగించి, భార్య చూపు చక్కగా ఉంది. వీళ్ళిద్దరూ వెళ్తుంటే త్రాడు చూసి పావని ఆయన భ్రమపడ్డాడు, కానీ ఆవిడ భ్రమపడలేదు. ఏం చేతంటారు? స్థాన ధర్మం ఉండదు. ఆ చూపు మందగించింది ఆయనకి, అంచేతను ఆయన రజ్జువును చూసి సర్పం భ్రమపడ్డాడు. ఆవిడ చూపు మందగించలేదు కాబట్టి ఆవిడ భ్రమపడలేదు. సో స్థాన ధర్మంలో ఉండే భేదం ఉంటాయి. తర్వాత ఆయన కూడా రజ్జువును చూసి సర్పం అని భయపడ్డాడు. రజ్జువును చూసి మాలని అనుకోలేదే. మాలని అనుకోవచ్చు కదా, మాలని అనుకోలేదే. ఎందుకంటారు అంటే
ఆ స్థాని ధర్మం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సర్పానికి భయపడటంతో మన జీవితం నడుస్తుంది. మనకి చిన్నప్పుడు పెద్దలు ఏం చేస్తారంటే దేహాభిమానాన్ని నేర్పుతారు. నాయన సర్పాలు ఉంటాయి, అక్కడ పాములు కుట్రాలు ఉంటుంది కదా, నువ్వు వరకేసి వెళ్ళచ్చు అని వీళ్ళు 4 అడుగులు వేసి అత్యంత జ్ఞానం వీడికి కలగగానే మొట్టమొదటి వీడికి సర్ప భయాన్ని నేర్పుతారు. దాంతో వీడికి ఏమైపోతుంది, ఆ సర్ప భయం మనస్సు నిండా పెట్టి కూర్చుని ఉంటాడు వీడు స్థాని. వీడు పుల్ల చూసినా సర్పమే, తాడు చూసినా సర్పమే, ఇంక ఏది చూసినా సర్పమే. వీడికి ఆ సర్పం పోలితో పిసరుంటే అది సర్పమే. ఎక్కడో ఉస్ అదో సౌండ్ వస్తుంది, అది అది సర్పం ఉంటాడు. అందుకు కూడా కల్లా ఉస్ అని వినపడుతుంది, అది సర్పం ఉంటాడు. ఏది చూసినా సర్పం. ఏమిటండి ఇలా ఉంది, రజ్జు సర్ప భ్రాంతి అందరికీ కలగలేదు, వీడికే అడుగుతుంది ఎందుకని అంటే మరి స్థాని అలా ఉంది, దానికి ఏం చేస్తాం. మీరు ఎడార్లో వెళ్తున్నారనుకోండి, కడుపు నిండా భోజనం మంచినీళ్ళు తాగేసి కూర్చుంటే మీకు మా ఎండమావులు కనపడాలి. కొంచెం దప్పికతో బాధపడుతూ నీళ్లు లేని సందర్భంలోనే ఎండమావులు కనపడుతుంది. కాబట్టి ఆ స్థాని కూడా ఆ భ్రాంతికి తగ్గట్టుగా ఉన్నప్పుడే స్థానాలు కనపడుతుంది. దీనికి దృష్టాంతం అంటే సుశిక్షిత దేశాంగత్వా పదార్థాన్ని పశ్యతి, అది దృష్టాంతం. ఆచార్యులు దృష్టాంతం ఇవ్వడానికి ఎంత గుండె ఎటవుతో ఇస్తారో చూడండి దృష్టాంతం. నువ్వు ఇక్కడికి అక్కడికి ప్రయాణం చేసి ఇక్కడ చూడడానికి లేదు, అక్కడ కూర్చున్నావా లేదా? అలాంటి ఇది కూడా ప్రయాణం. ఇప్పుడు రైలు ఎక్కి జాగ్రత్త వ్యవస్థలో పొద్దున్న రైలు ఎక్కి సాయంకాలానికి విజయవాడ వెళ్ళి అక్కడ కృష్ణానదిని చూశాడు. కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసి ఎండలో హాయిగా ఇంట్లో కొడుకు నిద్రపోతూ స్వప్నంలో ఎక్కడికో వెళ్ళి ఏదో చూశాడు. రెండింటికి తేడా ఏంటి? ఏమీ తేడా. ఎందుకంటే ద్రష్ట ఇక్కడ ద్రష్ట అక్కడ ద్రష్ట. ద్రష్ట యొక్క స్థానం మారబట్టి దృశ్యం మారింది జాగ్రత్త వ్యవస్థలో. జాగ్రత్తలోంచి స్వప్నానికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త స్థానం నుంచి స్వప్న స్థానంలోకి మారాడు కాబట్టి దృశ్యం మారింది. చతుర్దంత గజం ఇలాంటివి చూస్తాం. జాగ్రత్త వ్యవస్థలో స్థానం మారితే దృశ్యం మారలేదు, అలాగే మారిందంటే. అంటే స్వప్నంలో దానికి జాగ్రత్త దృష్టాంతం, జాగ్రత్తకి స్వప్నం దృష్టాంతం, స్వప్నానికి జాగ్రత్త దృష్టాంతం, మిథ్యకు మిథ్య దృష్టాంతం, ఇంకేం ఇస్తాను దృష్టాంతం. కాబట్టి అంతా మిథ్యయే. కాబట్టి స్థాని ధర్మం చేత దర్శించబడే రజ్జు సర్పము మృగకృష్ణిక ఇవన్నీ మిథ్యని మీరు ఎలా అయితే తెలుసుకుంటున్నారో దాంట్లో ఏం సందేహం లేదు కదా. తథా స్వప్న దృశ్యానాం అపూర్వాణాం స్థాని ధర్మత్వమేవా ఇత్యసత్వం. కాబట్టి స్వప్న దృశ్యములైన అపూర్వములు కూడా స్థాని ధర్మములే. అక్కడ స్థాని అంటే తైజస్సులు అని అర్థం. ఆ తైజస్సుని యొక్క ధర్మము. ధర్మము అంటే యునీక్ క్యారెక్టర్, అది ఆ స్థాని యొక్క యునీక్ క్యారెక్టర్. కాబట్టి మీకు వేకింగ్ స్టేట్ అయినా జాగ్రత్త అవస్థ అయినా స్వప్నావస్థ అయినా కూడా రెండూ కూడా మనస్సు యొక్క స్పందన మాత్రమే. దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటూ ఉంటారు, దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్, దే ఆర్ సబ్జెక్టివ్. సో తర్వాత దే ఆర్ నాట్ కామన్. కామన్ అంటూ ఉంటారు. ఏమిటి కామన్? దే ఆర్ పర్సనల్లో ఉంది. నువ్వు అనుకుంటున్న కామన్ కూడా పర్సనల్లే. తర్వాత ఇవన్నీ కూడా ఆ మనస్సు అనేటువంటి ఆ బబుల్, చిన్న బబుల్లాగా మనస్సు అనేది ఒకటి ఉంటుంది. అది ఇలాగే చలనం అవుతూ ఉంటుంది. ఆ మనస్సు యొక్క చలనంలోనే ఇవన్నీ దర్శనమిస్తాయి. ఆత్మ స్వరూపము ఈ దృశ్యములన్నిటికీ అతీతంగా వీటిని ప్రకాశింపజేసే చైతన్యం అయి ఉండి కూడా వీటికి తురీయంగా అతీతంగా ఆత్మ చైతన్యము దృక్కు యొక్క స్వరూపముగా నిలిచి ఉంటుంది. నిజంగా నిద్ర లేచినప్పుడు కూడా ప్రాతస్మరాన్ని హృది సంస్ఫురద ఆత్మతత్వం. నిద్ర వేసుకొని ఎలా దర్శించాలంటే ఇదిగో ఈ పైన ఇంకా జాగ్రత్త అవస్థ ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశించబోయే జాగ్రత్త అవస్థ కంతకే అధిష్టానంగా ఉండే ద్రష్ట యొక్క స్వరూపం దృక్. నేను సాక్షి చైతన్యము, అది ఏ సత్యము. ఈ ప్రకాశించబోయే జాగ్రత్త అవస్థ ఇది మిథ్య. అయితే ఇప్పుడు మిథ్యను ఏం చేయాలి? మిథ్యలో చేయాల్సింది ఒక్కటే, ఎండ్యూర్ది మిథ్య. మిథ్యని సహించాలి, ఎండ్యూర్ చేయటమే. సో సమ్ థింగ్స్ హ్యావ్ టు బి డన్. మీరు చేయరు. మనస్సు దేహము వాటి యొక్క చలనం వాటికి ఉంటుంది, మీరు సహించటమే.
మిథ్యలో చేయాలి. సినిమాకి వెళ్తాను, 2 గంటల సినిమా, అది ఏమీ బాగుండదు, విసిగేస్తూ ఉంటుంది. ఏం చేస్తారు? దాన్ని సహిస్తూ ఉంటుంది. ఎందుకు సహించడం? లేచక్క రావచ్చు కదా అంటే లేచక్క రావడానికి అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయకపోయినా మీ పక్కన ఉన్న మీ లైఫ్ పార్ట్నర్ ఎంజాయ్ చేస్తుంటే లేచాలక వస్తారు. మీరు ఎంజాయ్ చేయకపోవచ్చు, పక్కన ఉన్న వాళ్ళు భార్య ఎంజాయ్ చేస్తుందనుకోండి, వాళ్ళు జనరల్గా ఎంజాయ్ చేస్తారు. సపోజ్ డెఫినెట్లీ చేస్తారంట. లేకపోతే చిన్నప్పుడు మేము ఇంకో సిచ్యువేషన్ ఫేస్ చేసేవాళ్ళం. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళం సినిమాకి. ఈ సైకిల్ వాడు ఏం చేస్తాడంటే అన్ని కట్ట కింద కట్టి పెడతాడు. కట్టి వీటన్నింటికి కలిపి ఒకే లాక్ వేస్తాడు. నా సైకిల్ నాకు ఇవ్వరాంటి వాడు ఇవ్వడు. వాడు మళ్ళీ సైకిల్ ఇవ్వడు. ఆ సైకిల్ ఎప్పుడు ఇస్తాడు? అలా అన్ని సైకిళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అలా ఇస్తూ ఉంటాడు. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మీ సైకిల్ వచ్చినప్పుడు ఇస్తాడు. మిగతా వాళ్ళందరూ సినిమా చూస్తేగా మీకు సైకిల్ రాదు. ఎక్కడికి వెళ్తారు? కాబట్టి గౌరవ చూసుకుని అలాగే అక్కడే కూర్చుని ఆ తలపోటు భరిస్తూ అలాగే ఉండాలి. సినిమా నచ్చకపోయినా అంటే దాన్ని. కాబట్టి అలాగే జాగ్రత్త అవస్థ ఆరంభమవుతుంది. ఇది మిథ్యారూపమైన అవస్థాదృశ్యములు. ఆత్మచైతన్యం ఒకటి మాత్రమే సత్యము, నేను ఆత్మస్వరూపుడమే ఇచ్చి ఉంటాను అని అలాగే భావన చేయాలి. ప్రాతః చేస్తే ఏమవుతుంది? జాగ్రత్త వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కొంచెం మనస్సుకి శాంతి లభిస్తుంది. మరీ ఎక్సైట్ అయిపోయి స్ట్రెస్ఫుల్ అయిపోకుండా జీవితం కొంత శాంతంగా నడుస్తుంది. అందుకోసం ఈ సత్యాన్ని తెలుసుకోవడం అవసరం. ఓకే. అతః స్వప్న దృష్టాంతస్య అసిద్ధత్వం. కాబట్టి స్వప్న దృష్టాంతము అసిద్ధము అనే పూర్వపక్షం ఏదైతే ఉందో అది ఒప్పుకోము. స్వప్న దృష్టాంతం సిద్ధమే, అసిద్ధం కాదు, చక్కటి దృష్టాంతం. కాబట్టి స్వప్నం జాగ్రత్తగా దృష్టాంతం అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇంకొక రకంగా ప్రశ్నలు నేను వేసుకుని చెప్తాను. ఏమంటే చతుర్దంత గజాన్ని స్వప్నంలో చూశాను కానీ జాగ్రత్తలో ఎందుకు చూడలేకపోతున్నాడు అని మీరు అడిగారనుకోండి, నేనేమంటానంటే కృష్ణానదిని చూడాలంటే హైదరాబాద్ నుంచి రైలు ఎక్కి విజయవాడ వెళ్ళి మాత్రమే ఎందుకు చూడాలి? ఇక్కడే కూర్చుని ఎందుకు చూడలేకపోతున్నావు? అలా అడుగుతున్నారు. అని ఏమంటున్నారంటే దేశాంతరస్థ పదార్థ దర్శనే సమర్థోపి దేవదత్త యథా గత్వైవ పశ్యతి తథా తన నాడీదేశం స్వప్నస్థానం గత్వైవ పశ్యతి. నువ్వు దేవదత్తుడు ఉన్నాడు, సుశిక్షితుడు అంటే ఈ దేశం నుంచి ఆ దేశం ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఎలా కావస్తే అలా ప్రయాణం చేయగలిగిన సమర్థుడు. కాబట్టి నేను సమర్థుడిని. కాబట్టి ఇక్కడ కూర్చుని కృష్ణానదిని చూసేయగలుగుతానా? చూడలేను. అలా ఆ సమర్థత కుదరదు. ఆ సమర్థతని ఆచరణలో పెట్టి రైలెక్కి అక్కడ దిగి చూడగలుగుతుంది. అలాగే ఈ స్వప్నంలో చతుర్థంత గజం కానీ మరొకటి కానీ అన్నింటినీ చూసే సామర్థ్యం మీకు ఉంది కదా. ఇక్కడ జాగ్రత్తలో కూర్చుని చూసేలేదు. బట్ ఆ అపూర్వాలని ఇక్కడ చూడలేదు. ఇక్కడ మామూలుగా చూసినవే చూస్తూ ఉంటారంటే అపూర్వాలు చూడలేదు. అపూర్వాలు చూడాలంటే స్వప్నంలో వెళ్ళిపోవాలి. స్వప్నంలో వెళ్ళిపోయి అపూర్వాలను చూడవచ్చు. గట్వా కొంతమంది స్వప్నంలో కంటే నిద్రపోయే స్వప్నంలోకి వెళ్ళక్కర్లా, తెలివిగా ఉండి కూడా స్వప్నంలో వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా అపూర్వాలు చూసేస్తారు. ఇప్పుడు మీరు గమనించాలి, ఈ మధ్యన భక్త వరాహంలో వచ్చింది. అంటే ఏంటి? ఈ మామూలుగా పల్లెటూళ్ళలో పందుల్ని పెంచుతారు కొంతమంది. అదో వృత్తి. పందిని పెంచడం అంటే పొద్దున్నే వాటిని రోడ్డు మీద ఊరేయడం, అదే పెంచడం. మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తాయి. ఆ రోడ్డు అంతా తిరుగుతూ ఉంటాయి. చాలా గలీజ్గా తయారవుతుంటారు కూడా. ఇది మామూలుగా అంతటా నడుస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్, రోగాలు, జ్వరాలు వచ్చాయనుకోండి, గవర్నమెంట్ వాళ్ళని తెచ్చవచ్చు. అదిగో ఏం చేస్తున్నారు గవర్నమెంట్? విష జ్వరాలు వచ్చినా టీవీ వాడు హడాలు చేసుకుంటూ అనుకూలంగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాడు సఫర్ అవుతాడు, గవర్నమెంట్ అలా వ్యామోహం వేసుకుని చూస్తూ ఉంటుంది. ఈ హైజీన్ కట్టుబాటు చేసుకోవాల్సిన వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ప్రతిదేవుడు. ఈ పంది, కుక్క వీటి లక్షణం ఏంటంటే అవి ఎక్సైట్ అయినప్పుడు ఆ ప్రదక్షిణ తమను చుట్టూ తమను తిరిగేస్తాయి. నేను ఎప్పుడైనా కుక్కను చూశాననుకోండి, కుక్కకి దురద వేయటమో తోటలో ఏదో పురుగు కొట్టడమో ఏదో అయితే అది తన చుట్టూ తాను మహావేగంగా తిరిగేస్తూ ఉంటుంది. ఆ చుట్టుక
అది కుక్క లక్షణం. పంది కూడా అంటే దానికి ఏదైనా కొంత ఇబ్బంది కలిగినప్పుడు ఏ ఇబ్బంది అయితే రోడ్లన్నీ తిరుగుతూ ఉంటుంది. ఇబ్బంది కలిగిన మాత్రం దాని చుట్టూ దాన్ని తిరిగేస్తుంది. అలాంటి సందర్భంలో అది అక్కడ దేవుడో దెయ్యమో ఏదో ఒకటిగా అలాంటి సందర్భంలో వచ్చింది. అది జరిగింది. జరిగితే ఓ పండితుడిని అడిగారు. పండితుడు అన్నవాడు సంస్కృతంలో ఏదో చెప్పాలి. ఆయన నామకరణం చేశాడు. భక్త వరాహము అని ఆయన నామకరణం. ప్రసిద్ధి లేని పండితుడు చిన్నగా ఉండకుండా ఓ నామకరణం ఒకటి చేశాడు. దాంతో ఈ భక్త వరాహం ఇది ఒక పెద్ద ఇష్యూ కింద అయిపోయి ఇప్పుడు ఆ వరాహం ఇక్కడ హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు పరీక్షిస్తూ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఇప్పుడు గుడి కట్టి ప్రయత్నంలో ఉన్నారు భక్త వరాహం. సో ఇప్పుడు ఏదైనా కుక్క ఆ తోక ఏదైనా పురుగు ఏదో పడుతున్నప్పుడు ఆత్మప్రదక్షిణం చేస్తుంది. అప్పుడు ఆత్మప్రదక్షిణం చెప్పేసి మళ్ళీ అలాగే అదేమిటంటే జాగ్రత్త అవస్థలో ఉండగానే స్వప్నావస్థలో వెళ్ళిపోతుంది. స్థాన ధర్మం అవుతాయి. అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ ఆ మెంటల్ ప్రాజెక్షన్ ఉన్నవాడే దర్శిస్తాను. నేను ప్రతివాడు దర్శించడం వల్ల దాంట్లో మీకు నాకు అపూర్వమైన కనపడకపోవచ్చు. కనపడేవాడికి కనపడుతుంది అపూర్వం, కనపడేవాడికి అపూర్వం కదా. మామూలుగా మేము కైలాసానికి వెళ్ళాం, మానసరోవరం వెళ్ళాం. నానాహింసపడ్డాము. అక్కడ ఏదో సుఖం లేదు, గాలి అది ఉండదు, ఏదో తిరిగి తిప్పలు అన్ని కష్టాలతో వెళ్ళాము వచ్చాము. అక్కడ మానసరోవరం చూసాము, దృశ్యాలు బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కష్టం పడ్డాం, ఏదో తపస్సు కింద చేసి వెళ్ళి వచ్చాం. అక్కడ పూర్ణిమ నాటికే వెళ్ళాం. ఆ చంద్రోదయము, చంద్రుడు, మానసరోవరం అన్నీ ఎన్ని చూడాలో అన్నీ చూసాం వచ్చేసాం. నన్ను అడిగారు ఎలా ఉంది. బాగుందండి, దివ్యంగా ఉంది, కానీ క్లేశం అయితే ఉన్నమాట వస్తాం. దృశ్యాలు ఎలా ఉన్నాయి, చాలా దేవతలు వెళ్ళాలని కనుకుంటారు. నాకేం కనపడలేదు. అంటే నేను అమాయకుడిని, ఆయన ఇన్నోసెంట్ గా ఏం తీసుకుంటాను. ఓపెన్ బుక్ లాగా ఉంటుంది నా మనస్సు. లోపల ఒకటి బయట ఒకటి నేను అడగను. నాకేం కనపడలేదు దేవతలు. అసలు నాకు దేవతలు కనపడతారనే ప్రశ్న ఒకటి ఉందని కూడా నాకు తోచమే. అలాంటి ప్రశ్న ఒకటి ఉంటుందని కూడా నేను అనుకోను. ఇంకేదో అడిగిన వెంటనే ఏదో ఇది అడుగుతున్నారు. వాళ్ళు ఏదో వారు అడిగింది ఏదో అడిగారు. మనం చెప్పాల్సిన సమాధానం మనం చెప్తామంటే నేనే దేవతని చూడలేదండి. మీరే దేవత, నేనే దేవత, ఆత్మ అలాంటిది ఏదైనా అనుకుంటే అనుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ నేనే దేవత. ఇక్కడి నుంచి ఒక పెద్ద మహాత్ములు వెళ్ళారు. పెద్ద మంది మార్గాలతో పెద్ద పరివారంతో వెళ్ళారు. వెళ్ళి వారు వచ్చి ఏమైనా డిక్లేర్ చేశారంటే నేను దేవతలు మానస సరోవరంలో స్నానం చేసుకుంటూ చూశానని చెప్పారు. దేవతలు ఊరికే చూడటం కాదు, స్నానం చేస్తుంటే కూడా చూశారు. ఆయన దేవతలు మానస సరోవరంలో పూర్ణినాడు స్నానం చేసేస్తుంటే ఆయన దర్శనం. అపూర్వం స్థానం జన్మోహి వీడియో కూడా చూశారు. వీడియో కూడా చూడొచ్చు, ఏముంది చూడొచ్చు. అపూర్వం స్థాని ధర్మోహి యథైవేహ సుశిక్షిత. అలాగే ఒక మంట ఫోటో తీసిన మంట చూసి కాబట్టి ఈ మంటలో మీకు దేవత కనపడిందండి. అదే నాకు కనపడలేదండి. ఇక అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా చూడండి. ఇదిగో ఆ దేవత బుక్, ఇది చెవులు రోడ్డులు, ఇది పాపట, ఇదిగో ఇవి చేతులు అని ఆ మంటలోనే ఎవరు మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. అదే స్థాని ధర్మము, అపూర్వం స్థాని ధర్మం. కాబట్టి బహుశా ఈ దృష్టాంతాల అవసరమేమో ఎందుకునో చెప్పాను. అంటే మనము ఆత్మస్వరూపము అది బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, కృతార్థులం కావాలి. కానీ ఇలాగంటే ఏదో ఫోటోలో చపాతీలు వచ్చాయి. చపాతీలు వస్తాయి, పిజ్జాలు రావు. గమనించాను. దాని బట్టి మీకు ఏమర్థమైంది? స్థాన ధర్మం అని తెలిసిందా లేదా? పిజ్జా రాదు. లేకపోతే పిజ్జా ఇంకా కొంచెం ఫోటో మీకు అందరికీ తెలుసున్న డిష్, మీకు ఎవరికి తెలియని డిష్ ఉంటుంది. హలాఫల్ అని ఒక డిష్ ఉంటుంది, మిడిల్ ఈస్ట్ డిష్. నేను ఎరుగుతున్నా హలాఫల్ అనే డిష్. నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు అది వెజిటేరియన్ బాగుంటుంది తెలియదు హలాఫల్. సో మీకు ఈ ఫోటో నుంచి చపాతీ వస్తుంది, లేకపోతే పులిహోర వస్తుంది తప్పిస్తే హలాఫల్ రాదు. దాని బట్టి మీకు ఏమర్థం? విభూతి వస్తుంది, కుంకుమ వస్తుంది.
మొత్తం ఈ ప్రపంచంలో ఎమార్ఫస్ పౌడర్స్ ఈ రెండేనండి, ఇంకేం లేవు. ఎమార్ఫస్ పౌడర్స్ ఈ రెండే ఉన్నాయా? ఇంకా ఏమో కోట్లాది పౌడర్స్ ఉన్నాయి. అవి ఏమీ రావు. విభూతి అయినా వస్తుంది, కుంకులైనా వస్తుంది ఫోటోలో. ఇవన్నీ కూడా స్థాని ధర్మాలు తప్ప. అంటే ఆ మనస్సుని వీడు అలా కల్పనలతో నింపుకొని కూర్చున్నప్పుడు వాడికి అలా కనపడుతుంది. అంటే అర్థమైంది పర్సనల్ సబ్జెక్టివ్ ప్రాజెక్షన్స్, నథింగ్ టు డూ విత్ రియాలిటీ. రియాలిటీ లేదని నేను అంటున్నా. రియాలిటీ ఉంది, నువ్వే రియాలిటీ, నువ్వే పరబ్రహ్మవి. నువ్వు చూసి ఇంకా ఏదో చూశాను అది దేవుడు, అదే ఆ దేవుడు నువ్వేనా? ఆ దేవుడు నువ్వే. దట్ ఈజ్ వాట్ వీఆర్ సేయింగ్. మనం ఎవరిని డెనిగ్రేట్ చేయట్లేదు. నువ్వేదో దేవుడు ఫోటోలో ఉన్నాడు, ఫోటో వెనకాల ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు అంటున్నావు. నువ్వు దేవుడు, యథార్థమైన దేవుడు. కాబట్టి ఈ మనస్సు యొక్క వికల్పాలని సత్యములని విశ్వసించరాదు. మనస్సు యొక్క స్పందన మాత్రం చేతనే జాగ్రత్త అవస్థ ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆ జాగ్రత్త అవస్థ అంతా కూడా మిథ్యయే. స్వప్నవృత్తావపిత్వంతః చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ దృష్టం వైతత్స్యమేతయోః జాగ్రద్వృత్తావపిత్వంతః. నెక్స్ట్ వర్స్. చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ యుక్తం వైతత్స్యమేతయోః. రెండు శ్లోకాలు కలిపి ఉన్నాయని వాటి ముఖం చూస్తే తెలియట్లేదు. రెండు ఒకటే. సో స్వప్న వృత్తవుతో ఇక్కడ 9వ శ్లోకం ఉంటే జాగ్రత్త వృత్తవుతో 10వ శ్లోకం. ఇది స్వప్నాన్ని చెప్తే అది జాగ్రత్త ఉంది. మిగతాదంతా సమానమే కదండి. ఓకే. సత్ యుక్తం అని ఇక్కడ అన్నారు, దృష్టం అని అక్కడ. స్వప్నం దృష్టాంతం, జాగ్రత్త సిద్ధాంతం. స్వప్నానికి సిద్ధాంతం. స్వప్నం దృష్టాంతం కాబట్టి దృష్టం అనే మాట వచ్చింది. జాగ్రత్త సిద్ధాంతం కాబట్టి యుక్తం అనే మాట వచ్చింది. అంతే, తేడా ఏమీ లేదు. కాబట్టి 9వ శ్లోకం దృష్టాంతం, స్వప్న దృష్టాంతమే. 10వ శ్లోకం జాగ్రత్త అవస్థ యొక్క నిర్ణయం, స్వప్నాన్ని బట్టి. ఈ రెండు శ్లోకాలు రేపు క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.